హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. మనము హల్లెలూయా అని చెప్పాము అంటే చీకటి శక్తులన్నీ పారిపోతాయి, గడగడ గడగడ అని వణుకుతాయి. మనం హల్లెలూయా అని చెప్తే అపవాది యొక్క హృదయంలో ఒక లారీ అంత అగ్ని పోసినట్టు. హల్లెలూయా. వానికి ఎంత మాత్రము కూడా ఇక్కడ చోటు ఉండదు. చాలా సంతోషము. చాలా రోజుల తర్వాత ఈ రీతిగా మీ మధ్యలో కూడుకోవడానికి, పరిశుద్ధులైనటువంటి మీ అందరి మధ్యలో అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎందుకు పనికిరానటువంటి నేను కూడా మీ మధ్యలో ఈ రీతిగా కూడుకొని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో ఉన్నట్టు కాకుండా, ఈ లోకంలో చాలామంది అల్లరితో ఉంటారు, ఆటపాటలతో ఉంటారు. ఆ రీతిగా మనం ఉండకూడదు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకు అంటే యెహోవా మందిరముకు మనం పోయినప్పుడు, దేవుని యొక్క మందిరానికి మనం పోయినప్పుడు మన యొక్క ప్రవర్తన మనం ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు నీ పక్షాన యుద్ధం చేసేటటువంటి దేవుడు. మన దేవుడు నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని చూసి ఊరికే ఉండేటువంటి దేవుడు కాదు మన దేవుడు. నీ కన్నీటిలో వచ్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టును కూడా దేవుడు చూసి, ఎందుకు నా బిడ్డ ఈ కన్నీటి బొట్టు కార్చింది అని చూసి దాన్ని మర్చిపోకుండా దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వినేది మనం కొద్ది సమయమున కూడా బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటే అమ్మా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన యొక్క మాటే మన యొక్క జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. కాబట్టి వినేటటువంటి కొన్ని మాటలైనా కూడా మనము బహు జాగ్రత్తగా విని దాని హృదయంలో మనము పదిలపరుచుకోవాలి. హల్లెలూయా. ఎంతోమంది ఇక్కడ కూడినటువంటి వారు ఎన్నో బాధల్లో వచ్చిండొచ్చు, కష్టాల్లో వచ్చిండొచ్చు. కొంతమంది అన్నీ సమృద్ధిగా కలిగినటువంటి వారు వచ్చి ఉండొచ్చు, కొంతమంది కొరత కలిగి వచ్చి ఉండొచ్చు. అయితే నా దేవుడు ఈ దినాన మనతో ఏమని చెప్తున్నాడంటే, మీ జీవితంలో అద్భుతం జరగడానికి, ఆశ్చర్యకార్యం జరగడానికి ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు అలక్ష్యం మాత్రం చేయడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, కొంత ఆలస్యం అవ్వచ్చు. 1 సంవత్సరమా, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, ఇలా మనకు లెక్క పెట్టుకుంటూ పోతే ఆలస్యము అవ్వచ్చు ఏమో కానీ నేను నమ్ముకున్న నా దేవుడు మాత్రము అలక్ష్యము చేయడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆయన మన మీద ఎప్పుడూ లక్ష్యం ఉంచి ఉంటాడు. ఆయన మన మీద ఎప్పుడూ ఆయన కనుదృష్టి ఉంచి ఉంటాడు. అయితే మనమే మర్చిపోతూ ఉంటాం దేవుణ్ణి కొన్నిసార్లు. అవునా కదా? ఇక్కడ కూడిన చాలామంది గడిచిన ఆదివారం ఎప్పుడో యేసయ్యని తలుచుకో ఉంటారు. ఈ 6 రోజులు వదిలేసి ఉంటారు. ఈరోజు ఉదయం లేచిన వెంటనే అబ్బా ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని బైబిల్ ఈడాడో ఇట్లా సెల్ఫ్లో పెట్టింటారు. లాస్ట్ ఆదివారం పెట్టిండేది ఆ బైబిల్ కొంతమంది అసలు తెరిచిండ్రు. ఈరోజు ఎత్తి ఇట్లా చూస్తారు, అయ్యయ్యో దుమ్ము పడిపోయింది, దుమ్ము పడిందే, ఇలా తుడుచుకొని ఇలా ఇలా తుడుచుకొని మందిరానికి వచ్చేస్తారు. హల్లెలూయా. మీరు అలా చేస్తారేమో కానీ మన యేసయ్య, నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రము 24/7 అంటే నిత్యము ప్రతి క్షణము ఆయన నిన్ను చూస్తూనే ఉండే దేవుడంట. హల్లెలూయా. గనుకనే మన విషయంలో ఆయన ఎంత మాత్రము కూడా అలక్ష్యము చెయ్యడు.
అలక్ష్యము చెయ్యడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, మన యొక్క సంఘం యొక్క విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా వర్ధిల్లపోవడానికి గల కారణము ఏమి? కొంతమంది వర్ధిల్లారు, కొంతమంది వర్ధిల్లలేదు. అంటే దాని అర్థం ఏమంటే కొంతమంది దీవించబడ్డారు, కొంతమంది జీవించబడలేదు. దానికి గల కారణాలు ఏమి? మీరు అనుకుంటున్నారు ప్రతి ఆదివారం నేను మందిరానికి వస్తాను, ప్రతి ప్రార్థనలో నేను కలుసుకుంటాను, ఉదయం ప్రార్థన చేసుకుంటాను, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాను, సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా నేను దీవించబడలేదే, అయినా నేను ఆశీర్వదించబడలేదే. దానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. చూడమ్మా, ఒక వ్యక్తి కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, పతనం అవడానికి గల కారణాలు, వర్ధిల్లడానికి గల కారణాలు ఏమిటి అంటే దేవుడు ఇక్కడ మనతో తేటగా ఏమని మాట్లాడుతున్నాడు అంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమంటమ్మా? అతిక్రమములు అంటే దేవుడు చెప్పినటువంటి క్రమము కాకుండా ఇంకొక క్రమములో మనము ఉంటూ ఉన్నామంటే, వాటిని దాచిపెట్టాము అంటే ఖచ్చితంగా మనము వర్ధిల్లము. దేవుడు ఏమైతే చెప్పాడో అది చేసినప్పుడు మాత్రమే మనము వర్ధిల్లుతాము. ఇంకా చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూడమ్మా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము కనికరం పొందుతామంట, ఆదరణ పొందుతామంట. చాలామంది ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, ఒప్పుకుంటారు. దేవా, నేను అపవిత్రత కలిగిన వాణ్ణయ్యా, పాపము చేసిన వాణ్ణయ్యా, నా నోటి మాటలతో ఇతరులని దూషించిన వాణ్ణయ్యా అని ఒప్పుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. అద్దొద్దో అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, దాన్ని ఏమంటాం? దాలబంద్రం అంటాం కదా. అది దాటిన వెంటనే అమ్మా, అది దాటుతారో లేదో, దాటిన వెంటనే మళ్ళా ఏం చేస్తారు? ఇటు ఒప్పుకున్నారు కదా, దాన్ని మళ్ళా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే దాన్ని కలుపుకొని వెళ్ళిపోతారు. అలా ఉండకూడదంట. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? మనము విడిచిపెట్టాలంట. ఒప్పుకున్న మాత్రాన మనం వర్ధిల్లము. వాన్ని ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఏమవుతామంట? దీవించబడతాము, వర్ధిల్లవుతాం మనమందరము. హల్లెలూయా. అందుకనే 3 యోహాను, ఆత్మలో మనము వర్ధిల్లాలి అంటే, ఆత్మలో మనము వర్ధిల్లుతున్నాము అంటే అన్ని విషయంలో కూడా మనం వర్ధిల్లుతాం. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఎక్కడ వర్ధిల్లాలంట? ఆత్మలో. మన ఆత్మ అనేది ఉంది కదా, ఆత్మలో మనము వర్ధిల్లితే అన్ని విషయంలో వర్ధిల్లుతాం. అయితే ఈ దినాన జనులు ఎలా ఉన్నారు అంటే ఫస్ట్ అన్ని విషయాలు కావాలనుకుంటారు. ఆస్తి కావాలనుకుంటారు, బంగారు కావాలనుకుంటారు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలనుకుంటారు, ఇంకా నేను బంగారు కొనుక్కోవాలనుకుంటారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఆస్తులు కూర్చుకోవాలనుకుంటారు. అన్ని విషయాల్లో ఫస్ట్ వర్ధిల్లాలి. మళ్ళీ చివరిగా దేంట్లో వర్ధిల్లాలనుకుంటారు? ఆత్మలో వర్ధిల్లాలి అనుకుంటారు. అది అసంభవం. మొట్టమొదటిగా మనం దేనిలో వర్ధిల్లాలి అంటే ఆత్మలో మనము వర్ధిల్లాము అంటే ఖచ్చితంగా అన్ని విషయంలో కూడా మనము వర్ధిల్లెదము, అన్ని విషయంలో కూడా మనము దీవించబడతాము. హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అతిక్రమములు మీరు దాచిపెట్టుకుంటే మీరు ఎంత మాత్రము కూడా వర్ధిల్లరు. వాటిని ఎప్పుడైతే మీరు ఒప్పుకొని విడిచిపెట్టేస్తారో అప్పుడు మీరు వర్ధిల్లుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా
కొంతమంది ఆత్మీయ జీవితంలో ఏమని అనుకుంటారంటే, నేను ప్రార్థన బాగా చేసుకుంటున్నాను, బైబిల్ బాగా చదువుకుంటున్నాను, అయినా ఇంకా నాకు మంచి ఉన్నత స్థితి రాలేదు అని కొంతమంది చాలా వేదన పడుతూ ఉంటారు. అయితే దానికి కారణం ఒకే ఒకటి, ఏమి? అతిక్రమము. ఆ అతిక్రమాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనము వర్ధిల్లుతాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి సౌలు భక్తుడు, దావీదు భక్తుడు. సౌలును అభిషేకించింది ఎవరు? సౌలును అభిషేకించింది ఎవరు? సమూయేలు ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని అభిషేకించింది ఎవరు? సమూయేలు ప్రవక్తే. హల్లెలూయా. కూర్చోండి, బాగా ఆలోచించండి. సౌలును అభిషేకించింది సమూయేలే, దావీదుని అభిషేకించింది. సౌలు ఇజ్రాయేలుకు రాజే, దావీదు కూడా ఇజ్రాయేలుకు రాజే. కానీ ఎవరి యొక్క రాజ్యం స్థిరపడింది? దావీదు యొక్క రాజ్యము స్థిరపడింది, సౌలు యొక్క రాజ్యము కూలిపోయింది. కారణం ఏమిటి అంటే, చూడండి, సౌలు అనేటటువంటి వ్యక్తిలో పొగ ఉంది. ఏముందంట? పొగ. కలహం ఉంది, ఇంకా అసూయ అనేటటువంటి ఉంది. పొగ తీర్చుకునేటటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు సౌలు భక్తుడు. అంటే సౌలు దీవించబడకపోవడానికి గల కారణం ఏమిటంటే అతనిలో పొగ ఉంది, అతనిలో పొగ తీర్చుకునేటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు. ఏం పొగ అంటే ఏమ్మా? అగ్గి ముట్టిస్తే వచ్చే పొగ, ఆ పొగ కాదు. పక్కన ఒక వ్యక్తి బాగుపడితే చూసుకుంటూ ఉండలేరు. ఒక వ్యక్తి ఎవరైనా మనకి ఏదైనా అన్యాయం చేస్తే అతని అంతు చూస్తా అంటాడు. ఎట్లా అంట? నీ అంతు చూస్తారే, నేనంటే ఏమనుకున్నావు, నాకెంతమంది ఉన్నారు, నా బలగం చూసావా అనేటటువంటి అతిశయం సౌలుకి. సో అలాంటి పొగ ఉండకూడదు. ఇంకా అసూయ అనేది ఉండకూడదు. అసూయ అంటే పక్క వ్యక్తి కొద్దిగా బాధపడితే చాలమ్మా అసూయ వచ్చేస్తుంది. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేటువంటి మనకే అసూయ వస్తుంది. ఒక వ్యక్తి చిన్న కార్ కొంటే చాలు, చిన్న బండి కొంటే చాలు, చిన్న గోల్డ్ కొంటే చాలు, అమ్మా వాళ్ళ బిడ్డలకు ఏదైనా మంచి సంబంధం వచ్చేస్తాలు, వాళ్ళ బిడ్డలు ఏదైనా మంచిగా ఉద్యోగం వస్తే చాలు, ఏమొచ్చేస్తుందంట? అసూయ వచ్చేస్తుందంట. సో ఇలాంటి అసూయ జీవితంలో ఎవరి జీవితంలో కూడా ఉండకూడదు. అలా ఉంటే మన యొక్క జీవితంలో అద్భుతం జరుగుదు. అందుకనే సౌలు యొక్క జీవితంలో అతడు జయ జీవితాన్ని చూడకుండా పోయాడు. అతనిలో అసూయ, పొగ, కలహము ఇవన్నీ ఉండడం వల్ల అతని యొక్క రాజ్యము స్థాపించబడలేదు. అదే దావీదు భక్తుడు చూడండి, అతడు కూడా సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడినటువంటి వ్యక్తే. అయితే అతని యొక్క జీవితంలో జైవి జీవితాన్ని అనుభవించాడు. అతని యొక్క రాజ్యము కట్టబడింది, అతని యొక్క రాజ్యము స్థిరపరచబడింది. ఎందుకు అంటే దావీదు యొక్క జీవితంలో పొగ లేదు, కలహం లేదు, అసూయ లేదు. ఆయన అంటాడు దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలంలో వచ్చి, దేవా వేకువనే నేను నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా అని దావీదు భక్తుడు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో అంగలార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనలో ఎంత మాత్రము కూడా పొగ, అసూయ అనేది లేదు. కనుకనే దావీదు భక్తుడిని దేవుడు దీవించాడు. అతని యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కూడా అసూయ అనేది ఉండకూడదు, పొగ అనేది ఉండకూడదు, కలహం అనేది కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మన యొక్క దరికి చేరనీయకూడదు. హల్లెలూయా. యోబు భక్తుడు కూడా చూడండి, తనకు కలిగినటువంటి దాన్ని బట్టి ఎక్కడా కూడా ఆయన అతిశయించలేదు. దేవుడిచ్చినప్పుడు ఆయనలో అతిశయం లేదు. ఆయనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా ఆయనలో ఎంత మాత్రము కూడా బాధ లేదు, వేదన లేదు.
యోబు భక్తుని యొక్క జీవితం గురించి మీకు తెలుసా అమ్మా? యోబు అన్నీ కూడా సమృద్ధిగా కలిగి ఉన్నాడు. చూడండి ఒకసారి, నన్ను చూడండి. యోబు గ్రంథం పేజీ నెంబర్ 421. చదువు నాన్న. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలంటమ్మా. ఇప్పుడు మనకు 5 గొర్రెలుంటే చాలు, ఈ వీధంతా నాదే అంటారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఇప్పుడు ఒక సీమ ఉంటే చాలు, ఒక 5 లీటర్ పాలు ఇచ్చింది అనుకో, ఇట్లా కాలర్ ఏమనుకున్నారా నేనంటే అట్లా తిరుగుతారు. అతనికి ఏముందంట? 3,000 ఒంటెలు ఉన్నాయంట అమ్మ, 500 జతలు ఎడ్లు, 500 ఆడు గాడిదలు. అబ్బాబ్బా, కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. చప్పట్లు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఏముందని నువ్వు అతిశయిస్తున్నావు? నీలో ఏముందని నువ్వు విర్రువీగుతున్నావు? ఇక్కడ చూడండి, యోబు యొక్క జీవితంలో అతనికి 7 కుమారులు ఉన్నారంట, 3 కుమార్తెలు ఉన్నారంట, 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారు ఉన్నారంట. బహుమంది అంటే 2, 3, 10 మందా, 100 మందా? బహుమంది అంటే లెక్కలేనంత మంది. అసలు లెక్కించడానికి వీళ్ళు ఉండింటే ఒకరు అక్కడ రాసింటారేమో. బహుమంది అంటే చాలామంది పనివారు ఉన్నారంట. అయినా ఒక దినాన ఏమైంది తెలుసా? అతనికి కలిగినటువంటి సమస్తము కూడా తుడిచివేయబడింది. అతనికి ఒంటి నింపా కూడా ఏమొచ్చిందంట? కురుపులు వచ్చేసింది. వాళ్ళ భార్య వచ్చి చెప్తూ ఉంది, ఇంకైనా నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో. చూడండి, అతని యొక్క జీవితంలో ఎంత కష్టం వచ్చిందో. తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయాడమ్మా. అమ్మా, దేవుడు ఇవ్వకముందా దేవుణ్ణి స్తుతించాడు యోబు భక్తుడు. దేవుడు ఇచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతించాడు యోబు భక్తుడు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా దేవుణ్ణి స్తుతించాడు. చప్పట్ల కొడుకు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు నేను అలా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకోండి. దేవా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని పొందుకోకముందు నీ అంత భక్తుడు ఎవరు ఉండరు, నీ అంత భక్తురాలు ఎవరు ఉండరు, నా అంత భక్తిపరుడు ఇంకెవ్వరు ఉండరు. దేవా, అది కావాలయ్యా, నా జీవితంలో ఇది లేదయ్యా, కట్టుకోవడానికి బట్ట లేదయ్యా, తినడానికి తిండి లేదయ్యా, హాస్పిటల్కి చూపించడానికి నాకు డబ్బులు లేదయ్యా అని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటావు. అదే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, మంచి ఆరోగ్యం వచ్చిన తర్వాత, జేబులో ఒక 10,000 రూపాయలు డబ్బులు ఉన్న తర్వాత, బీరుల్లో ఆ ర్యాకుల్లో ఒక 30,000 40,000 ఉన్న తర్వాత దేవుణ్ణి మనం మర్చిపోతాం. హల్లెలూయా. ఇలా మనం ఉండకూడదమ్మా. ఇలా ఉంటే మనం దీవించబడతామా? ఇలా ఉంటే మనం ఆశీర్వదించబడతామా? ఏమి ఉన్నా లేకున్నా ఎవరి కోసం ఉండాలి? మనము యేసు కోసమే ఉండాలి. హల్లెలూయా. ఒక భక్తుడు పాట పాడతాడు, ఏమి ఉన్నా లేకున్నా ఎవరేమి అనుకున్నా యేసు కొరకే నింతును, యేసయ్యనే ఆరాధింతును, దే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. అలా ఉండాలి మనం.
ఏమి ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలంట మనము? యేసునందే మనం ఆనందిస్తూ ఉండాలి, యేసయ్యనే మనము ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అలా మనము జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. నాన్న హోషేయ 14:1 చూడండి నాన్న. హోషేయ చదువు నాన్న. చాలు నాన్న. హల్లెలూయా. చూడండి అమ్మా, చివరగా దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ చేస్తా. ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇంకొకరు ఎవరో చెప్పట్లేదు, యేసయ్యే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంటే ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు అంటే మనమే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ ఇజ్రాయేలే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ కూడా ఇజ్రాయేలీయుడే. దేవుని నమ్మకం బిడ్డల గురించే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ పాపము చేత నీవు కూలితివు గనుక. ఎలా ఉన్నామంట మనము? మన పాపముల చేత మనం కూలిపోయి ఉన్నామంట, మన అతిక్రమముల చేత మనం పడిపోయి ఉన్నామంట. మన యొక్క పాపానికి ఇంకొకరు కారణం కాదు, నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఇంకొకరు కాదు, నీవు ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణము పక్కవాడు కాదు, నీ పాపమే, నీ అతిక్రమమే అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేను దీవించబడలేదే, నేను దీవించబడలేదే, నా కుటుంబం దీవించబడలేదే, నేను ఆశీర్వదించబడలేదే, దానికి గల కారణము ఎవరో కాదు, నీవే, నీ పాపమే. చాలామంది అనుకుంటారు ఏంది పాపము 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 అంటే, అమ్మా ఏదో పెద్ద 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 తప్పులు చేస్తేనే పాపం కాదమ్మా. ఎన్ని గంటలకు మందిరము? మామూలు 9 గంటలకు కదా మందిరము. అమ్మా మీరు అనుకుంటారు 9 గంటలకు మందిరం అంటే మన యేసయ్య 8:55 నిమిషాలకే ఇక్కడ ఉంటాడు. చప్పట్లు కూడా దేవుడికి నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. అయితే మనం ఎలా ఉండం తెలుసా అమ్మా? 9కి రాము, కొంతమంది 10కి వస్తారు, కొంతమంది 10:30కి వస్తారు, కొంతమంది 11కి వచ్చేటువంటి భక్తులు కూడా ఉంటారు. అయితే మీకోటి నేను చెప్పనా, నువ్వు ఫస్ట్ వచ్చినా, మధ్యలో వచ్చినా, చివరి వచ్చినా, ఆమెనన్నప్పుడు వచ్చినా కూడా అందరి మీద దీవెన ఒకేలాగా ఉంటుంది, ఉండకుండా ఎక్కడికి పోదు. కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి కదా. దేవుడే మనకంటే ముందు 5 నిమిషాల ముందు వచ్చి ఇక్కడ కూర్చో ఉంటే నీవు మాత్రము ఆలోచించుకోండి ఒకసారి. అమ్మా ఏదైనా ఒక కలెక్టర్ ఆఫీస్కి పోవాలి అంటే ఎన్ని గంటల ముందు వెళ్తారో? ఒక ½ అన్ అవర్ ముందే వెళ్ళిపోతారు, ఎందుకు? కలెక్టర్ వెళ్ళిపోతాడని. అమ్మా అంతెందుకమ్మా, బస్సు 8 గంటల కంటే 8:30 పోతారా మీరు? సరే పోయి 8:05కి వెళ్తారా? 7:30కి వస్తారు, ఈ బస్సు మిస్ అయితే ఇంక బస్సు ఉంటుంది అని. మా బస్సు కోసమే అమ్మా ½ అన్ అవర్ ముందు వచ్చున్నారు. సరే మీ పిల్లల్ని స్కూల్కి పంపించాలా, వ్యాన్కి పంపించాలి. కరెక్ట్గా వ్యాన్ వచ్చే టైం కల్లా అన్నీ ఉదయకాలం లేచి అన్నం చేస్తారు, అన్నీ చేసేస్తారమ్మా. క్యారెల్కి పెడతారు, మీరు తింటారు, వాళ్ళతో తింటారు, అన్నీ అయిపోతుంది. బస్సు కరెక్ట్గా బస్సు 6 కొట్టేలోపు ముందు వెళ్ళిపోతారు. పిల్లలు లేదు పటా పటా పటాన్ని కొట్టి వాళ్ళని లేపించి స్నానం చేయించి బట్టలు వేయకుండా కూడా ఒకసారి పంపించేస్తారు. ఒక్కోసారి బస్సు ఆడ వస్తుంది అంటే దారిలో బట్టలు వేసుకుంటూ వస్తూ ఉంటారు పిల్లలకి. ఈ లోకం కోసం ఇంత ప్రయాసపడతారే, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యేటటువంటి లోకం కోసమే ఇంత ప్రయాసపడతారే. నిత్యము యుగ యుగాలు ఉండేటటువంటి ఆ యొక్క దేవుని రాజ్యంలో మనం ప్రయాసపడాలంటే మనల్ని మనం ఎంత సరి చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఈరోజు బస్సు వెళ్ళిపోయినా రేపు బస్సు వస్తుంది. ఈ క్షణము పోయింది అంటే, ఈ క్షణం మళ్ళా తిరిగి వస్తుందమ్మా. ఒకసారి ఆలోచించండి. పోనీ రాదు. హల్లెలూయా. ఎందుకు రాదు? రాదంతే. ఈ టైం పోయింది అంటే
ఇది 26 నాన్న, ఈరోజు 26 అనుకుంటా. 26వ తేదీ 4వ నెల 2026. మళ్ళీ మన జీవితం ఇంకెప్పుడైనా వస్తుందా? రాదు. రోజులు రావచ్చేమో, ఈ రోజు రాదు కదా. కాబట్టి ఉన్న సమయంలోనే మనల్ని మనం కడుక్కుంటూ, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ముందుకు కొనసాగాలి. ఎందుకు అంటే ఈ దినాన మన మధ్యలో అనేక మంది ఉంటారు, రేపు ఉంటారో లేదో కూడా తెలియదు. తెలుసా అమ్మా? ఇప్పుడు దారిలో పోతా ఉండము, ఏమన్నా కావచ్చు, మనకు తెలియదు కదా. మన ఆత్మ, మన జీవము మన చేతుల్లో లేదు కదా, దేవుని చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో దేనికి కూడా గ్యారెంటీ లేదు. అలా అని మనకేమైనా గ్యారెంటీ ఉందా? మనకు కూడా గ్యారెంటీ లేదు. అయితే ఈ లోకంలో కొన్నిటికి గ్యారెంటీ ఇస్తారు. ఒక టీవీ కొన్నావు, 5 సంవత్సరాలు గ్యారెంటీ అంటారు. సరే, ఒక మొబైల్ కొన్నాం, ఈ మొబైల్కి ఒక 3 ఏళ్ళ గ్యారెంటీ అంటారు. మనం ఇంట్లో ఏదైనా వాడుకునే వస్తువు ఏదైనా కొంటావు, ఇన్ని రోజులు ఫ్యాను 1 సంవత్సరం రోజులు గ్యారెంటీ అంటాడు, లేదనుకో కొత్తది ఇస్తామని చెప్పి. అంటే గ్యారెంటీ కొన్ని వాటికి ఈ లోకంలో ఉంది. అయితే గ్యారెంటీ లేనటువంటిది, వారంటీ లేనటువంటిది ఏదైనా ఈ లోకంలో ఉంది అంటే మనిషి జీవితం. చప్పట్లు కూడా దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. పువ్వురాలు విధముగా రాలిపోదువో, పువ్వురాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా, మానవా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు కూలిపోతామో మనకు తెలియదండి. అమ్మా, నాకు తెలిసినటువంటి వారు కొన్ని వేల మంది నాతోనే ఉంటారు, నాతోనే మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వందల మంది మొన్న రీసెంట్గా ఒక 3 రోజుల ముందమ్మా, ఈరోజు మాట్లాడిన, ఈరోజు సాయంత్రము నేను కొద్దిగా లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాను. అతను మాట్లాడాడు నాతో, సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అన్న, కొద్ది మా భార్యకు దగ్గరలో నేను ఇల్లు తీసుకుంటున్నా అన్న, డ్యూటీ ఎక్కడ చేస్తా అన్నారు. అయితే ఇక్కడే ఉంటాను, జస్ట్ మా భార్య కోసం ఇల్లు మారుతున్నా అన్న, ఈ ఇల్లు ఇట్లే ఉంటుంది అని చెప్పాను. ఈరోజు ఈవినింగ్ మాట్లాడాను. రేపు మార్నింగ్ కాక నాకు 10 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమి అంటే ఆ వ్యక్తి చనిపోయాడంట. బాగా మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో అలానే అట్లే మాట్లాడుకుంటున్నాం. రేపు 10 గంటలకల్లా ఫోను. అక్కడ జరిగింది ఏం లేదు. అతడు ఫుల్గా తాగుతాడు, ఫుల్గా స్మోక్ వేస్తాడు. స్మోక్ అంటే తెలుసా? బీడీలు, గుట్కా, సిగరెట్లు, మందు. హాస్పిటల్కి వెళ్ళారు, అన్నీ చూపించుకున్నారు. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇంకా తాగొద్దు, మందు తాగొద్దు, బీడీలు తాగలొద్దు, సిగరెట్లు తాగొద్దు, అన్నం బాగా తిను, కడుపుకు అన్నం తిను, నువ్వు ఇంకా కొన్ని రోజులు బాగా బతుకుతావు అని చెప్పారు. హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ మనిషి ఏం చేయాలా? తాగొచ్చా? మళ్ళా బాగా తినాలా కడుపుకు, తాగుతూనే ఉన్నాడంట. వాళ్ళ భార్య ఎట్లా పోతే చాలంట. ఈ మనిషి ఆడ దాచిపెట్టుకుంటాడో తెలీదు, పగీడుస్తూనే ఉంటాడు. చూడండి, ఈ లోకంలో మనము బ్రతకాలి అంటేనే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అవి పాటించకపోతే పోతాం. అయితే ఈ లోకంలో మనము జీవించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే మనల్ని మనం ఇంకెంత శుద్ధులుగా చేసుకోవాలి, మనల్ని మనం ఇంకెంత పరిశుద్ధులుగా చేసుకుంటూ ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి మనిషికి మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని మనము బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇజ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలితో గనుక నీ దేవుడని యెహోవా తట్టు మనం తిరగాలి. ఎవరి తట్టు మనం తిరగాలి? దేవుని తట్టు మాత్రమే మనం తిరగాలి. మనుషుల వైపు మనం ఎంత మాత్రం కూడా తిరగకూడదు. దేవుని దగ్గర మాత్రమే మన అతిక్రమం మనం ఒప్పుకోవాలి, మన యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి. కానీ ఇంకెవరి దగ్గర మన పాపాలు మనము ఒప్పుకోకూడదు.
యెహోవా మందిరముకు ఆలస్యంగా రావడమే పాపము, మన నోటి మాటల చేత మనము దూషణ మాటలు మాట్లాడడమే పాపము, ప్రార్థన చేయకపోవడమే పాపము, బైబిల్ గ్రంథం చదువుకపోవడమే పాపము. బ్రదరు మాకు చదువు రాదు కదా అంటే, మీరు చదవద్దు, ప్రార్థన చేసుకోండి. ఎలా ప్రార్థన చేసుకోవాలంటే, ఇప్పుడు మీకు ఏమైనా కావాలంటే మీ తండ్రిని మీరు ఎలాగైతే అడుగుతారో అలా అడగడమే ప్రార్థన. దానికేమి సంస్కృతంలోనో ఇంకొక లాంగ్వేజ్లోనో, ఇంగ్లీష్లోనో, ఉర్దూలోనో, జపనీ భాషలోనో, చైనీ భాషలోనో, ఇంగ్లీష్లోనో మాట్లాడితేనే ప్రార్థన కాదు. మనకొచ్చే మాటల్లో దేవా నాకు ఇది కావాలయ్యా, తండ్రిని అమ్మ, మీ తండ్రిని మీ తల్లిని మీరు ఏమైతే అడుగుతారో, ఎలా అయితే అడుగుతారో అలా అడగడమే ప్రార్థన. చూద్దాం నాన్న, రెండో మాట, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పామన్నమ్మా, మన యొక్క పాపాలను మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవదిగా మన యొక్క మాటలను మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. మన మాటలు మనం సిద్ధపరచుకోవాలి. చూడండి, తప్పిపోయిన కుమారుడికి ఏమి తక్కువ అండి? అన్నీ సమృద్ధిగా కలిగాడు, అన్నీ కలిగి ఉన్నాడు. అయినా అతను తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేయి, నేను దూర ప్రాంతానికి వెళ్ళిపోతానని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడమ్మా? చెడు వ్యసనాలకు బానిసయ్యాడు, చేయలేనటువంటి తప్పులన్నీ చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా అయిపోయింది. చివరికి ఏం చేయాలో అర్థం కాకుండా, తినడానికి కూడా అన్నం లేనప్పుడు ఆ పందులకి పట్టు పెడతారు కదమ్మా, ఆ పట్టు తినడానికి కూడా వెళ్ళాడంట. ఆ పట్టు తిందామని వెళ్తే ఆ పందులే ఇతను తరుముకున్నాయంట. చప్పట్లు కొడితే ఒక నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడనమ్మా, ఎంత స్థితి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి మనం చాలా బాగున్నాంలే అని అనుకుంటాం. అతనికి సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు కూడా కనీసం ఆ పందులకు పెట్టినటువంటి ఆ యొక్క పట్టు తిందామన్నాడు, పట్టు దొరకలేదు. ఆ పట్టు దొరకలేదంటమ్మా. తిరిగి అతను ఆలోచించాడు. అతని యొక్క మాటలను అతను ఎలాగైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క మాటలను సరిచేసుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, దేవా తండ్రి, నేను పాపము చేసిన వాన్నయ్యా, కనీసం ఇక మీదట నీ దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, వారితో కలిసి నేను పని చేస్తాను, అప్పుడన్నా నాకు నువ్వు భోజనం పెట్టు, నా కడుపు నేను నింపుకుంటానని అతని యొక్క మాటలను సరిచేసుకొని తిరిగి దేవుని యొక్క సన్నిధికి అతను వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడు. చప్పట్లు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ దినాన ఇక్కడ కూడిన నీవు నేను కూడా మన మాటలను మనం ఏం చేయాలి అంటమ్మా? సరి చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఇంకా చదవన్నాను అట్లా కంటిన్యూషను. మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను మేము అర్పించుచున్నాము. మూడవదిగా అంటమ్మా, మన పెదవులను మనము దేవునికి అర్పించాలి. దేవుడు ఏమంటాడు అంటే, మీరిచ్చేటటువంటి కానుక నాకు అవసరం లేదు, మీరిచ్చేటటువంటి బలులు నాకు అవసరం లేదు, నాకు ఏమి అవసరము అంటే మీ పెదవులను నాకేం చేయాలంట? సమర్పించుకోవాలి. మన పెదవులను అర్పించుకోవాలి. ఎందుకు అంటే మన పెదవులతోనే మనం ఎక్కువగా పాపము చేస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. మన పెదవులను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కాల్చుకోవాలంట. దేవా నా పెదవులు కాల్చయ్యా, నా అపవిత్రమైనటువంటి పెదవులను మీరు అగ్నితో కాల్చయ్యా అని మన పెదవులను కూడా మనం దేవునికి ఏం చేయాలంటమ్మా? సమర్పించుకోవాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు చూడనా 3వ వచనం నుంచి, అశ్షూరీయుల చేత రక్షణ నందు ఘోరము, మేమికను గుర్రములను ఎక్కము. హల్లెలూయా. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి మనితో చెప్పుము. తండ్రి లేని వారి ఎడల వాస్తలము చూపువాడు నీవే. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. తండ్రి లేనటువంటి వారి ఎడల దేవుడు ఏం చూపుతాడంట? వాస్తలము చూపుతాడంట. గుర్రాల మీద మేము ఇంక ఎక్కము అని మనం అనుకోవాలంట. గుర్రాల మీద ఎందుకు ఎక్కకూడదు అంటే, గుర్రము దేనికి సాదృశ్యము అంటే పౌరుషానికి సాదృశ్యము. గుర్రం మీద ఎవరు ఎక్కుతారు చెప్పండి? యుద్ధం చేసేదానికి గుర్రం మీద ఎక్కేదానికి వెళ్తారు. మనం యుద్ధం చేసేవారిగా ఉండకూడదు. ఎందుకు? మన పక్షాన ఎవరు యుద్ధం చేస్తాడు? దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేస్తాడు. అంత గొప్ప దేవుడే, అంత మహారాజే దేని మీద వచ్చాడంట? గాడిద మీద వచ్చాడు. గాడిద మీద వచ్చాడు. నీవు నేను కూడా తగ్గింపు మనసు కలిగి గాడిద మీద ప్రయాణించడానికి మనము
పూనుకోవాలి, కానీ గుర్రాల మీద అంటే అతిశయించడానికి ఉండకూడదు. మనము యుద్ధం చేసేవారిగా మనం ఉండకూడదు, పౌరుషం కలిగి మనం ఉండకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా మనము దీవించబడము. ఎలాగుండాలంటే తన్ను తాను మనము తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో అప్పుడు మనము దీవించబడతాము. అయితే దేవుడు చెప్పాడు కదా, తన్ను తాను తగ్గించుకొనబడితే హెచ్చించబడతాము, మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాము. ఎలాగైతే యేసయ్య తన్ను తాను తగ్గించుకొని తన యొక్క వాహనంగా గాడిద మీద ఎక్కి మన కోసం ఊరేగింపు చేశాడో, నువ్వు నేను కూడా అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. హల్లెలూయా. చూడండమ్మా, చెట్టునకు మంచు ఉన్నట్లు, దేనికి ఉన్నట్లునమ్మా? చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా. ఇప్పుడు ఎండాకాలం ఒక చెట్టు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఆ చెట్టు మీద మంచు ఉందనుకో, ఇంకా చూడాలనిపిస్తుందా లేదా వచ్చేదామనిపిస్తుందా? ఇంకా చూడాలనిపిస్తుంది, ముచ్చటగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అక్కడ. కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాడంట. దేవుడు మనకు అలా తోడుగా ఉంటాడంట. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందుతాడంట. తామర పుష్పాలు ఎంతమందికి తెలుసమ్మా? మా తామర పుష్పాలు తెలుసా? ఎక్కడుంటాయి? చెరువులో ఏముంటుంది? ఏం బ్రదర్, చెరువులో ఏం నీళ్ళు ఉంటుందంటారు కదా. అవును, నీళ్ళే ఉంటుంది. కానీ ఆ నీళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? బురదతో కూడి ఉంటుంది. ఎలా ఉంటుంది? బురద అంటే ఆ బురద నీళ్ళు ఎవరన్నా ఇష్టపడతారమ్మా? కల్మషంతో కూడి ఉంటుంది, అపవిత్రతో కలిగి ఉంటుంది ఆ బురద. ఆ బురదలో ఏమొస్తుందంట? తామర పుష్పం వస్తుందంట. అమ్మ, ఆ బురదలో తామర పుష్పం వచ్చినప్పుడు కూడా ఆ తామర పుష్పం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. చూడండి, అలాంటి బురదలో వచ్చినటువంటి తామర పుష్పం కూడా ఎలాంటి మలినం ఉన్నా కూడా, ఎలాంటి కల్మషం ఉన్నా కూడా మొత్తాన్ని సైడ్కి తీసేసి మిలమిలమిలాని మెరుస్తూ వస్తుందంట. ఇక్కడ కూడినటువంటి నువ్వు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు లోక మాలిన్యం మనకి ఎక్కడా కూడా అంటకుండా ఆ తామర పుష్పం ఎలాగైతే పైకి వచ్చి అనేక మందికి ఆకర్షణీయంగా ఉంటుందో, ఇక్కడ కూడా నువ్వు నేను కూడా అనేక మందికి ఆకర్షణీయంగా ఉందముగాక. చప్పట్లు కూడా దేవునికి నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి మా చివరిగా, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. చప్పట్లు కూడా దేవునికి నామాన్ని మహిమపడదాం. అమ్మా, లెబానోను వృక్షం యొక్క వేళ్ళు తన్నునట్లు ఏమంట? దాని యొక్క వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుతారంట. ఎవరు అంటే మన గురించే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అమ్మ, ఆడొక చెట్టు నాటాము, ఒక టెంకాయ చెట్టు నాటాము అనుకుందాము. ఈడు తవ్వమ్మ, దాని వేళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటుందా లేదమ్మా? దాని వేళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటుంది. నువ్వు చూసి ఏమనుకుంటావు? అరే, అక్కడున్న చెట్టు ఇక్కడ వేర్లు వచ్చింది అంటే ఆ చెట్టు గురించి, అక్కడున్న చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీ గురించి అనేక మంది లోకస్తులు మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడుకోవాలంటే, ఫలానా విజయ్ ఈ మందిరంలో ఉన్నాడురా, వాడు ఎంత పరిశుద్ధుడురా, ఎంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిరా, ఎంత మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తిరా, వారికి కలిగినటువంటి పేరుకు మాదిరిగా బతుకుతూ ఉన్నారా, మనము కూడా అలా వాళ్ళ దేవుణ్ణి నమ్ముకురావాలరా అని మన గురించి ఇతరులు చెప్పుకునేటటువంటి వారుగా ఉండాలి. చప్పట్టు దేవునికి నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మన గురించి ఇతరులు చెప్పుకునేలాగా మనం జీవించాలి, కానీ మన సొంత డబ్బా మనం కొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. కొంతమంది సొంత డబ్బా కొట్టుకుంటారమ్మా. సొంత డబ్బా కొట్టుకోవడం అంటే తెలుసా? నేను అదిరా, నేను ఇదిరా, నేను పోటగానిరా, నేను వీరుండ్రా, నేను శూరుండ్రా, నా దగ్గర ఉండే డబ్బు ఎవరి దగ్గర లేదరా. అమ్మమ్మమ్మ, వాళ్ళ మాటలు ఇంకా చెప్పడానికి కాదమ్మా. ఆ మాటలు చాలామంది మీకే తెలిసి ఉంటుంది, నాకు కూడా తెలుసులే. కొంతమంది మందేస్తారు. మందేసినప్పుడు ఎలా మాట్లాడదు తెలుసా అమ్మా? వాళ్ళ మాటలు ఆకాశాన్ని అందేటట్టుగా ఉంటుంది.
ఈ ప్రపంచంలో వానికంటే డబ్బు ఉన్నటువంటి వారు ఎవరు ఉండరు. కోటీశ్వరుడు వాడేలాగా మాట్లాడతారు. నా దగ్గర డబ్బు ఎంత ఉంది తెలుసా, చూడరా అని ఇట్లా చూపిస్తూ ఉంటాడు డబ్బులు వాడు. అది సొంత డబ్బా కొట్టుకోవడం అంటే. అలా సొంత డబ్బా మనం కొట్టుకోకూడదు. మన వేర్లు ఎలా ఉండాలి అంటే, మనం నాటితే ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలందరూ మన గురించి చెప్పుకోవాలి. చెప్పటప్పుడు దేవునికి నామాన్ని మనం వెళ్తాం. హల్లెలూయా. బ్రతికితే మనము అలా బ్రతకాలి దేవుని కోసం సాక్ష్యకరంగా. హల్లెలూయా. మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీరి దేవుడే నిజమైన దేవుడు, బ్రతికితే ఇలానే బ్రతకాలి హల్లెలూయా అని చెప్పుకునే వారుగా ఉండాలమ్మా. మన ద్వారా మన దేవునికి దూషణ వచ్చేటట్టుగా మనం బ్రతకూడదు. మన ద్వారా మన కుటుంబానికి అపకీర్తి వచ్చేలాగా మనం బ్రతకూడదమ్మా. బ్రతికిన ఒక్క రోజు చాలు దేవునికి మహింకరంగా బ్రతకాలి. మన కుటుంబానికి మనము ఆశీర్వదకరంగా బ్రతకాలి. మనము కీర్తి తెచ్చుకునే వారిగా బ్రతకాలి. కానీ మన దేవునికి మనం అపకీర్తి, మన ద్వారా మన దేవునికి దూషణ తెచ్చేవారిగా ఉండకూడదమ్మా. నీ క్రియల ద్వారా కావచ్చు, నీ ప్రవర్తన ద్వారా కావచ్చు, ప్రతి విషయంలో కూడా నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, నిజంగా కూడా వీరు దేవుని చేత దీవించబడిన వారు అని అనేక మంది చెప్పుకోవాలమ్మా నీ గురించి. అలా బ్రతికి చూడు. దేవుడు నిన్ను ఎందుకు దీవించడో, దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడో చూద్దాం. మన అతిక్రమం మనం ఒప్పుకొని వాడి విడిచిపెట్టినప్పుడు నిత్యముగా మనం దీవించబడతాం. దావీదు భక్తుడు ఎలాగైతే దీవించబడ్డాడో అలాగ మనం దీవించబడతాం. చివరిగా ఒక వచనము యెషయా 40:31 నాన్న. యెషయా గ్రంథము 40:31. యెషయా గ్రంథము 40:31 నాన్న. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వాడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. చప్పట్లు కూడా దేవునికి నామాన్ని మహిమపరుస్తామమ్మా. హల్లెలూయా. ఎప్పుడైతే నీ అతిక్రమం నీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేస్తావో అప్పుడు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీరు నూతన బలాన్ని పొందుతారు, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, నూతనమైనటువంటి దీవెనలు మీరు పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, పక్షిరాజు వలె మీరు రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటారు అంట. హల్లెలూయా. చూసారా పక్షిరాజు ఎప్పుడైనా? పక్షిరాజు లేచిన వెంటనే వెళ్ళిపోదు పైకి. అదేం చేస్తుందంటే కొద్ది కొద్దిగా ఇలా అమ్మా ఇలా వెళ్తూ పైకి వెళ్ళిపోతుందమ్మా. నువ్వు నేను కూడా అలానే పైకి రెక్కలు చాపుతూ ఆశీర్వదించబడుతూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎప్పుడూ కూడా పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగురుతాడో అలాగా నువ్వు నేను దీవించబడాలి అనుకోవాలి. కానీ ఒకేసారి నేను కోటీశ్వరుని అయిపోవాలి అనుకోకూడదమ్మా. ఒకేసారి ఎలా అనుకో, ఒకేసారి కింద పడిపోతావు. ఇంకెలా వెళ్ళాలి? చేయెత్తండి, ఇట్లా చేయి పైకి ఎత్తండి. మనం ఇట్లా అందరూ ఎత్తండి. ఇట్లా పెట్టుకోండి. కొద్ది పైకి ఎక్కండి, కొద్ది పైకి ఎత్తండి, ఇంకొద్ది పైకి ఎత్తండి, ఇంకొద్ది పైకి ఎక్కండి. హల్లెలూయా. ఈడున్నావు అనుకో, మనం ఈ స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో. ఇప్పుడు కొద్ది కిందకి రండి, కొద్ది కిందకి అనండి, మళ్ళీ పైకి ఎత్తండి. హల్లెలూయా. అంటే దీని అర్థం నేను ఏమని చెప్తున్నా అంటే, మనము ఇలా వెళ్ళి ఇలా స్టెప్స్ ఎక్కి ఇలా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒక స్టెప్ కిందకి వచ్చాము అనుకో, అంటే మనకు కొద్ది దీవెన లేదు అనుకో, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒకేసారి నేను కోటీశ్వరుడు అయిపోవాలని చెప్పేసి ఇలా వెళ్ళే ఇలా పడేవు అనుకో, మళ్ళీ ఈ నుంచి అక్కడికి వెళ్ళేది ఎప్పుడుమా అవుతుందా? వాడి జీవితంలో ఎప్పుడు ఇంకా ఆశీర్వాదం రాదు, ఇంకెప్పుడు దీవెన రాదు. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగురుతుందో స్లోగా దేవా నేనున్న స్థితిలోనే సంతృప్తిని కరిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఏమున్నా లేకపోయినా
మనం ఉన్న స్థితిలోనే సమృద్ధిగా మనం ఉన్నాము అంటే కొద్ది కొద్దిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే దీవిస్తాడు. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ మనల్ని ఏమని చెప్తున్నాడంటే, ఆయన కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో నూతన బలం మనం పొందుతామో, పక్షరాజు వలె రెక్కలు చాపి పైకి మనం ఎగురుతామో, మనం అలసిపోమో, మనం పరిగెత్తుతామంట, సొమ్మసిల్లక మనము నడుస్తూ ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమేనయ్యా, మా అతిక్రమములను మేము విడిచిపెట్టేవారిగా, మా అతిక్రమములను మేము ఒప్పుకునేవారిగా ప్రభువా సహాయము చేయండి అని ప్రతి ఒక్కరిని మనం అడుగుదాం. ప్రతి ఒక్కరు మనం దేవుణ్ణి అడుగుదామమ్మా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు నీ దినాన నీతో మాట్లాడుతున్నాడమ్మా. ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ నీలో పగ ఉందో, ఎక్కడ నీలో ఈర్ష ఉందో, ఎక్కడ నీలో అసూయ ఉందో, ఒకరిని చూసి నువ్వు అసూయ పడుతున్నావా, ఒకరిని చూసి నువ్వు హేళన చేస్తూ ఉంటున్నావా, డంబం చూపిస్తూ ఉన్నావా, దేవుని దగ్గర అడుగు. దేవా, నాలో ఈ అసూయ ఉందయ్యా, దేవా, నాలో దేవా ఇలాంటి బుద్ధి నేను కలిగి ఉన్నానయ్యా అని దేవుని అడగమ్మా. దేవుడు నిశ్చయముగా నిన్ను క్షమిస్తాడు, నిశ్చయముగా నిన్ను దేవుడు. ప్రార్థన చేసుకుందామ్మా, ప్రార్థన చేసుకుందాం. కన్నీరు కార్సు. దేవా, నా అతిక్రమములు ప్రభువా, దేవా విడిచిపెట్టి ప్రభువా, దేవా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారికి సహాయం చేయండి అయ్యా. ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నేను ఒప్పుకుంటున్నాను, కానీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా అని ప్రభువుని అడగమ్మా, దేవుని అడగమ్మా. దేవుడు నిశ్చయంగా నీ యొక్క పాపములను తీసివేస్తాడు. భారం కలిగి ప్రార్థన చేసుకుందాం. కన్నీటితో మనము ప్రార్థన చేసుకుందాం. ఎలాగైతే యోబు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడో, ఎలాగైతే దావీదు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడో, కన్నీటితో మనం ప్రార్థన చేసుకుందాం. మన హృదయ అంతరంగంలో నుంచి దేవుణ్ణి అడుగుదాం. దేవా, నన్ను క్షమించయ్యా. ఇన్ని రోజులు తెలిసి తెలియక ప్రభా నా అతిక్రమములు నేను ఒప్పుకొనకుండా ప్రభా కప్పుకొని ఉన్నానయ్యా. ఇదిగో ఈ దినాన్ని విడిచిపెట్టేస్తున్నానయ్యా, ఈ దినాన వాటిని నేను తీసివేస్తున్నానయ్యా. యేసయ్యా, నీ సన్నిధిలో నేను కప్పుకొనగా ఒప్పుకొనుంటున్నాను ప్రభా అని ప్రభువుని అడగమ్మా. ప్రభువుని అడుగు. దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అతను క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని అడుగుతావా? ఒక 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకొని, దేవుడిని ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. మౌనంగా ప్రార్థన చేసుకోండి. దేవా,